ఈ మధ్య కాలంలో ఇంతగా కదిలించిన సంఘటన ఇంకోటి లేదని చెప్పొచ్చండి. సోషల్ మీడియాలో చూసుకున్నప్పుడు చాలా మంది తీవ్ర ఆవేదనతో ఆహ్, బాధపడుతూ పోస్టులు పెడుతున్నారు. అవును. ముఖ్యంగా ఈ స్త్రీని నిందిస్తూ అంటే నువ్వు ఒకటే ఆ ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ బాబు, పాప వాళ్ళని ఏంటి వాళ్ళని తీసుకెళ్ళి అని ఆ ఫోటో పాపం బాగా వైరల్ అవుతుంది. అమాయకంగా ఉన్నారు సార్ వాళ్ళిద్దరూ ఇద్దరసలు. బాధగా కూడా ఉన్నట్టుగా హ్మ్. తెలుస్తుంది. ఆ పాప అయితే అలా తల ఉంచుకొని అవును. వెళ్తుంది. అది హాంటింగ్ గా ఉంది. అంటే తల్లి పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళి హ్మ్. ఆహ్, అనేది హాంటింగ్ ఉంది. అది కూడా ఏ ఇంట్లో పురుగు మందో ఇంకోటి తాగి అదొక పద్ధతి. రైలు కింద పడి అది కూడా ముగ్గురు హగ్ చేసుకొని ఈమె ఇద్దరు పిల్లల్ని హగ్ చేసుకొని అనేది హ్మ్. దారుణంగా ఉంది. సో, అసలు ఇది ఎలా జరిగింది? దీనికి కారణాలేమిటి? నిజంగా ఆమెను నిందించాల్సిన అవసరం ఉందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని వెనుకున్న సైకలాజికల్ అండ్ సోషలాజికల్ యాస్పెక్ట్స్ ఏంటి? అనేది చూద్దాం. ముందుగా ఇది ఎలా జరిగింది? వీళ్ళెవరు అనేది మాట్లాడుకుందాం. ఈమె పేరు విజయారెడ్డి, 38 ఏళ్ళు. వీళ్ళ పాప చేతనారెడ్డి, 18 ఏళ్ళు. బాబు పేరు విశాల్ రెడ్డి, 17 ఏళ్ళు. ఆహ్, పాప చేతనారెడ్డి పటాన్ చెరువులో ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది. అక్కడే హాస్టల్ కూడా ఉంది. అక్కడే ఉంటుంది. బాబు ఏమో ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. హ్మ్. బాబు ఘటకేసర్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఇద్దరు కూడా రెసిడెన్స్ స్కూల్లో ఉన్నారు కాబట్టి హాస్టల్స్ కూడా హ్మ్. ఉన్నారు. వీళ్ళ హస్బెండ్ ఏమో దుబాయ్లో ఉంటాడు. హస్బెండ్ది నెల్లూరు వాళ్ళది, సురేందర్ రెడ్డి. సో ఈమె విజయారెడ్డి ఏమో ఒక మాదాపూర్లో ఒక ఐటీ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. హ్మ్. వీళ్ళమ్మ పుష్పలత ఆమెతో కలిసి ఒకటే ఉంటుంది. హ్మ్. అంటే తల్లి కూతురు కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఫ్రైడే శుక్రవారం 6 గంటలకి ఇంటి నుంచి బయలుదేరింది. మామూలుగా ఆమె రెగ్యులర్గా క్యాబ్లో వెళ్తుంది. కానీ ఈసారి ఓన్ కార్ బయటికి తీస్తే వాళ్ళ అమ్మ అడిగింది, ఎందుకమ్మా నువ్వు క్యాబ్లో వెళ్ళలేదా ఈరోజు అంటే, ఈరోజు ఆఫీసు ఎక్కువసేపు ఉండాలి ఆఫీస్లో, క్యాబ్ అంటే మళ్ళీ కష్టం అవుతుంది, అందుకని నేను కారు తీసుకెళ్తున్నానని తల్లికి చెప్పింది. హ్మ్. తల్లికి బై చెప్పి బయటకు వచ్చింది. అక్కడ నుంచి ఆమె నేరుగా ముందుగా కూతురు దగ్గరికి వెళ్ళింది, పటాన్ చెరువు దగ్గరికి. పటాన్ చెరువు దగ్గరికి వెళ్ళి కూతురుని బయటికి తీసుకొచ్చి అక్కడ వార్డును ఎందుకు ఈ టైంలో తీసుకెళ్తున్నారంటే, మా బంధువులు ఒక అని చెప్పి కూతుర్ని బయటికి తీసుకొచ్చింది. అక్కడ నుంచి కూతురు అడిగింది ఎక్కడికమ్మా అంటే చెప్తాను అని చెప్పి అక్కడ నుంచి కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకుని ఘటకేశ్వర్లో విశాల్ రెడ్డి అబ్బాయిని సేమ్ కారణం చెప్పి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళిద్దరికి మధ్యలో ఏం చెప్పింది అనేది మనకు తెలియదు. హ్మ్. అంటే వాళ్ళేం వాళ్ళిద్దరిని ఎలా మాట్లాడుకున్నారు? కన్విన్స్ చేసింది చనిపోవడానికి అంతసేపు పెళ్లి అనేది తెలీదు. సో చేసుకోవాలంటే అంటే టైం అయితే చాలా గ్యాప్ ఆ! అయితే ఉంది. వీళ్ళు చనిపోయింది 12:30 ప్రాంతంలో నైటా సార్? నైట్. ఆ! ఈవినింగ్ 6కి ఇంటి నుంచి బయలుదేరింది కదా, ఒక 7 ఆ ప్రాంతంలో వీళ్ళని హ్మ్. కలిసి వీళ్ళతో మాట్లాడింది. సో వీళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక 7 అంటే ఒక 12 కాబట్టి హ్మ్. ఈ దాదాపు 4, 5 గంటల టైం. 4, 5 గంటలు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మరి కారులో వాళ్ళని ఎలా కన్విన్స్ చేసిందనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం, అవును. షాకింగ్. సరే తల్లి పిల్లలేమి చిన్నపిల్లలు కాదు కదా అవును. మాయ చేసి చంపేదానికి. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆమె కన్విన్స్ చేయగలిగిందంటే వాళ్ళు మరి ఎలా కన్విన్స్ అయ్యారు, వాళ్ళు ఎట్లా స్ట్రగుల్ అయి ఉంటారు మానసికంగా హ్మ్. అనేది తెలియదు. మొత్తానికి ఆమె సక్సెస్ఫుల్గా వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయగలిగింది. హ్మ్. ఆహ్, చేసి ఆహ్, కారు తీసుకొని 11:20 ఆ ప్రాంతంలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కారు పార్క్ చేసింది. హ్మ్. కార్ పార్క్ చేసి పార్కింగ్ టికెట్ నోట్ కూడా తీసుకున్నారు. అది రిసీట్ కూడా ఇచ్చారు కదా, హ్మ్. ఆ రిసీట్ తీసుకుంది. తర్వాత కారు కీని బాబు జోబిలో వేసింది. హుహు. జోబిలో వేసి అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ట్రాక్ దిగింది. ట్రాక్ మీదుగా ముగ్గురు నడిచి వెళ్తున్నారు. దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఎంతో హ్మ్. నడిచారు. అంటే చీకటిగా ఉండడానికి నడిచి వెళ్ళి 207/2 అని అక్కడ సిగ్నల్ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ ముగ్గురు ఆహ్, ట్రాక్ మీద. ట్రాక్ మీద కు కూర్చున్నారు. హుహు. కూర్చున్నప్పుడు ఎదురుగా ఒక ట్రైన్ వస్తా ఉంటే వీళ్ళిద్దరూ భయపడిపోయారంట. హ్మ్. భయపడిపోయినప్పుడు అంటే ఇవన్నీ కూడా రికన్‌స్ట్రక్షను. అవును. ఆహ్, ఈ ట్రైన్ ఏదైతే గుద్దిందో ఆ డ్రైవర్ చెప్పిన స్టోరీ. సో ఆమె ఇద్దరిని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టడానికి ఇద్దరిని దగ్గరకు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏమైతుందంటే ఇటు ఘటకేశ్వర్ వైపు వెళ్తున్న
ఒక గూడ్స్ ట్రైన్, ఉమ్, ఆ ట్రైన్ డ్రైవరు చూశాడు వెళ్ళి, ఆ వెలుగులో చూసి హార్న్ కొట్టాడు, బాగా పెద్దగా కొట్టాడు. అంటే ఏమన్నా పొరపాటున ఉన్నారు ఆ టైంలో, జనరల్ జనం ఉండరు. సో ఇతనికి డౌట్ వచ్చింది, హార్న్ కొట్టాడు కానీ వాళ్ళు కదలలేదు. సుసైన్ మహ్లో ఆయన పేరు, ఆయన పేరు. డ్రైవర్ పేరు, లోకో పైలట్. ఆయన హార్న్ కొడితే వీళ్ళు కదలట్లేదు. ఆయన ఏమి సడన్ బ్రేక్ వేసే పరిస్థితి లేదు కాబట్టి వేయలేరు. సో అట్లా కొట్టేశారు. కొట్టినప్పుడు ముగ్గురు ఇంకా స్పాట్ డెడ్ అన్నమాట. సో ఆ తర్వాత అతను స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేశాడు ఇమ్మీడియట్గా. స్టేషన్ మాస్టర్ అక్కడ ఉన్న ఒక అతను కూడా పోస్ట్ పెట్టాడు, అతన్ని చూడమని చెప్పాడు. అతను నడుచుకుంటా టార్చ్ లైట్ అదే మన సెల్లో ఇది ఉంటుంది కదా, వేసుకుంటూ వెళ్ళాడు. వెళ్తే 2 కిలోమీటర్స్, అంటే అది బాడీ కూడా ఇంకా లాక్కొని వెళ్ళింది ఈ ట్రైన్. సో అంటే బ్రేక్ వేసేసరికి కొంత టైం పడుతుంది కదా. సో ఇతను వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళు ఉన్నారు చలిలో చీకట్లో. అతను అక్కడ నుంచి ఇన్ఫార్మ్ చేసి అక్కడ నుంచి పోలీసులు వాళ్ళు వచ్చే వరకు అతను ఒక్కడే ఒంటరిగా ముగ్గురితో శవాలతో నిలబడ్డాను నేను, నాకు అది ఇప్పటికి కూడా హాంటింగ్గా ఉందని అతను కూడా పోస్ట్ పెట్టాడు అన్నమాట. సో తర్వాత పోలీసులు వచ్చారు, చూసినప్పుడు వాళ్ళకి నోట్ ఒకటి, ఈ కారు పార్క్ చేసినప్పుడు రిసీట్ ఇచ్చారు కదా పార్కింగ్, ఆ రిసీట్ వెనక ఆమె రాసింది నోటు. అంటే ముందుగా ఆమె రాయలేదు ఇంట్లో కానీ, ఇక్కడ మాత్రమే రాసింది. అందులో ఏముందంటే, నేను జీవించలేను, ఈ జీవితం చాలా భారంగా ఉంది, బతకాలని ప్రయత్నించినా బతకలేకపోతున్నా, జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నా, పిల్లల్ని వదలలేక నాతో తీసుకెళ్తున్నా, మా చావుకు ఎవరూ కారణం కాదు, అమ్మ నన్ను క్షమించు అనే వాక్యాలు రాసింది. సో వాళ్ళ తల్లి పుష్పలత మీడియాతో మాట్లాడింది. ఆమె అసలు మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, మా అల్లుడు అక్కడ దుబాయ్లో ఉన్నాడు, 4 నెలలకు ముందు వచ్చి కొద్ది రోజులు ఉండేసి కూడా వెళ్ళాడు, మాకు ఏ రకమైన ఆర్థిక సమస్యలు లేవు, హ్యాపీగా ఉన్నాము, పిల్లలు కూడా చదువులో చాలా బాగా చదువుకుంటున్నారు, అసలు ఏ రకమైన సమస్య లేదు, నాకు అర్థం కాలేదు ఎందుకు చనిపోయింది నా కూతురు, ఇలాగా పిల్లల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళిందని ఆమె పాపం వేడుస్తుంది. అయితే దీన్ని ఇప్పటివరకు అంటే దీని మీద డీటెయిల్గా రీసెర్చ్ చేసి అందరితో మాట్లాడి సైకలాజికల్ ప్రొఫైలింగ్ ఏంటి అవన్నీ చేయాలంటే వీళ్ళతో అందరితో మాట్లాడాలి. కానీ